తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. రేపు ప్రారంభం కానున్న ఈ వేడుకలు 29వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. రేపు సాయంత్రం నిర్వహించే ఉత్సవాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారు వివిధ వాహనాల భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు కోరుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి తిరుమల ఉన్నటువంటి క్షేత్రంలో పనిచేసే మీరందరూ కూడా ప్రతినిత్యం స్వామివారి సేవలో ఉంటారు. మీకు మించినటువంటి భక్తులు నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే స్వామిని ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీరు చూపిస్తూ ఉంటారు. నిత్యం మీ ద్వారానే ప్రపంచానికి వార్త వెళ్తుంది. మీరే స్వామిని సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి పరిరక్షకులు. మీకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మా అందరి తరపున ఆలయ కమిటీ తరపున స్వాగతం, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. స్వామివారి 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి అంకురార్పణతో ప్రారంభమవుతున్నాయి. 29వ తేదీ వరకు వైభవోత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవాలు, సాయంత్రం పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 5వ రోజు అయినటువంటి 25వ రోజు ప్రతి సంవత్సరము కూడా మనకు రథసప్తమి, గరుడ వాహనమైనటువంటి వాహన సేవ రెండూ కూడా మాకు ఈ ఆలయానికి కలిసి వస్తూ ఉన్నాయి. అంటే మాఘశుద్ధ ఏకాదశి రోజు ఆలయ ప్రతిష్ఠ జరిగింది 2023లో. కాబట్టి మాఘశుద్ధ ఏకాదశి రోజు చక్రస్నానం వచ్చే విధంగా వెనకకి వాహనాలు 9 రోజుల పాటు వాహన సేవలు ఉండే విధంగా బ్రహ్మోత్సవాలు పెద్దలు ఆగమశాస్త్ర ప్రకారం నిర్ణయించారు.